ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తి మంతుల కృపామయ్యడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యము దయచే ప్రభా. విరుగు నడుగున హృదయము దయచే ప్రభా. నాయన నిన్ను స్థుతించే భాగ్యము దయచే ప్రభా. ఏ వాక్యం అయితే ఎత్తబోచున్నావో నాయన ప్రభా, ఆ వాక్యం ద్వారాగా నాయన ప్రభా మారు మనసు పొందేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా హృదయాలలో నాటుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళని ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన దేవునికి చేరుతుందా లేదని కూడా మనకి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మనల్ని ఎలా చేస్తుందంటే అనేకమైన ఆలోచనలకి దూరం చేస్తుంది. మనము ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళని ప్రార్థన చేయాలి. నీవు మోకాళ్ళ మీద యుద్ధానికి సిద్ధముగా ఉన్నట్లు ప్రార్థన చేయాలి. నీవు మోకాళ్ళ మీద యుద్ధానికి సిద్ధపడాలి. నీవు ఆమేన్ అనేలోపే దేవుడు నీ శత్రువులని అపవాదిని కూడా నీ పాదాల కిందకి తీసుకొచ్చి తొక్కువేస్తాడు. నీ దేవుడు నీ ప్రతి అవసరతను కూడా తప్పక తీరుస్తాడు. ఎప్పుడు నువ్వు మోకాళ్ళ మీద దేవునితో గోజాడినప్పుడు, దేవునిని నువ్వు అడిగినప్పుడు, నన్ను ప్రభు ఇలాగ దివ్యాదివని ఎన్నో కనుక మారు మనసు దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు కంపల్సరీ కూడా నీ అపవాదిని నీ క్రాళ్ళ కింద తొక్కి వేస్తాడు. ఎప్పుడంటే నీవు ఆమేన్ అని లోపే నీవు మోకాళ్ళ మీద యుద్ధము ఆ ప్రార్థనని యుద్ధము చేసినప్పుడు ఆమేన్ అనే లోపే సమాధానం నీకు దయచేస్తాడు దేవుడు. కన్నీరు చాలా విలువైనది. దానిని మనుషుల దగ్గర కాదు చూపించేది, మనము విలువైన దానిని అదే కన్నీరు దేవుని సన్నిధిలో కారిస్తే నీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. అదే కన్నీరు నీ ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆనంద బాష్పాలుగా కూడా మార్చగలిగే దేవుడు మన దేవుడు. అంత సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. మనం ప్రార్థించాను కదా నాకు సమాధానం రాలేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు మనకి ఎప్పుడు కూడా సమాధానం దయచేస్తాడు. కదే ఎలాగ చేయాలి? మోకాళ్ళ మీద ఉండి నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. మనకి ప్రతిఫలమును దయచేస్తాడు. ప్రతి ఒక్కటిని కూడా ఇస్తానని చెప్పాడు, కానీ దేవుడు ఏది ఇవ్వనని చెప్పలేదు. కానీ మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఆమేనని లోపే నీకు సమాధానం దయచేస్తాడు. కన్నీటి ప్రార్థనకి నీకు సమాధానం దయచేస్తాడు. అలాగే వాక్యంలోకి వెళదాం. యెహోషువ 1:9 చూద్దామండి. 1వ అధ్యాయం 9వ. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అని అంటున్నాడు. ఏమన్నాడు? జడియకము. శత్రువులు నీ దగ్గరికి వచ్చినప్పుడు జడియకు. శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు భయపడకు. నువ్వు దిగులు పడకు. నీకు రోగం వచ్చినప్పుడు దిగులు పడకు. నీకు వేదన వచ్చినప్పుడు నీవు భయపడకు. నీవు నడిచినప్పుడు నీ మార్గంలో ముళ్ళున్నప్పుడు నీవు భయపడకు. నీ మార్గములకు నీ త్రోవలకు నేను తోడై ఉన్నానని అంటున్నాడు. నీ మార్గములను సరళము చేయువాడుని నేను, నీ మార్గమును నేను స్థిరపరచువాడును అని అంటున్నాడు. నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా అని అడుగుతున్నాడు. నిర్భయము కలిగి ఉండమన్నాడు. అలాంటినప్పుడు మనము దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? భయముతో, భక్తితో, వినయము కలిగి ఉండాలి. నీవు ధైర్యముగా ఉండాలి. జడియవద్దని అంటున్నాడు. నీ మార్గములకు నేనే త్రోవ చూపుతానని. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగచేస్తానని అంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము భయము లేకుండా, భక్తి లేకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు భయపడుతూ దేవునికి మనము లోబడి ఉండాలి. జడియవద్దని అంటున్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, మనము దుఃఖం వచ్చినప్పుడు దిగులు పడవద్దని అంటున్నాడు. మనము ఏది కలిగిన చీకటి వేళ కలిగిన భయమునకైనను, పగటి వేళ కలుగు బాణములకైనను సరే భయపడకుండా దేవుని మీద ఆధారపడమని అంటున్నాడు. మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో వేదనలు వస్తుంటాయి, కానీ దేవుని మీద ఆధారపడు. నీవు ఎక్కడికి వెళ్ళినను సరే నేను నీకు తోడై ఉంటానని అంటున్నాడు. నీ శత్రువులందరినీ కూడా నీ ఎదుట లేకుండా నాశనం చేస్తానని చెప్పుచున్నాడు. ఇప్పుడు నీ పేరు లోకంలో ఉన్న మహాఘటనను
పేర్లాగానే చేస్తానని అంటున్నాడు దేవుడు. అలాంటినప్పుడు మన శ్రమలలో మనకు తోడైన దేవునిని మనము విడిచిపెట్టకూడదు ఎప్పుడునూ కూడా. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీకు తోడై ఉంటానని అన్నాడు. ఉదయకాలంలో కానీ, మధ్యాహ్న సమయంలో కానీ, రాత్రి వేళ కానీ, ఏ నిమిషం అందైనా సరే దేవుడు నిన్ను కాచి కాపాడుతానన్నాడు. ఏ వేళలలో అయినా సరే దేవుడు నీకు తోడై ఉంటానన్నాడు. దేవునికి లోబడివాడు పాపానికి లోబడడని అన్నాడు. దేవునికి మనము లోబడి ఉండాలి. దేవుడు మనకు అప్పుడు మన శత్రువుల నుండి పాపము చేయకోకుండా మనల్ని కాచి కాపాడుతాడు. మనము మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవునిని హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవునికి మనము నిజమును కలిగి నిజాయితీతో నీతిని అనుసరించి నడుచుకున్న ఎడల మనకి ఏ శత్రువును కూడా ఏ పాపములోనికి కూడా పడనీయకుండా దేవుడు మనలను కాచి కాపాడుతానంటున్నాడు. నిత్యమును కూడా, కానీ ధైర్యము తెచ్చుకునుడి అని అంటున్నాడు. బలముగా ఉండుడి అంటున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు అని అంటున్నాడు. దేవుడు మనకి తోడై ఉండగా మనకి దిగులును కానీ భయమును కానీ ఎందుకు? దేవుడే మనకి సిద్ధపాటును చేసి అన్నాడు కదా మార్గములను మనకి. అందుకని మనం ఎలా పడితే అలా పాపం చేయకూడదు సుమి అనుకోవచ్చు. దేవుడు నా మార్గమును తెరుస్తానంటున్నాడు కదా, నన్ను కాచి కాపాడుతానన్నాడు కదా, భయపడవద్దని. కానీ ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలగాలి కానీ తప్ప ఈ మనుషులకు కాదు. మనం ఎప్పుడూ కూడా దేవునికే లోబడి ఉండాలి. అప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే గొప్ప జన సమూహములలోని నిన్ను హెచ్చిస్తానని అంటున్నాడు. ఆదికాండము 12:2 ఒకసారి చూద్దామని. నిన్ను గొప్ప జన సమూహముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అడుగుతున్నాడు. నీవు ఆశీర్వాదంగా నుందాలని అన్నప్పుడు ఏంటది? దేవునికి లోబడి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, పాపమును విడిచిపెట్టాలి. మనం భయపడకూడదు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, దిగులు పడకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఆమేననేలోపు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. అలాంటి సమాధానం కావాలని ఎన్నిటి నుంచి కూడా, శత్రువుల నుంచి, ఆపదల నుంచి, రోగం నుంచి ఇవన్నిటిని కూడా తప్పించి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జన సమూహముగా చేస్తానంటున్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదని అంటున్నాడు. నీవు ఆశీర్వాదము నొందుదువు అని అంటున్నాడు. ఆశీర్వాదములు కావాలి మనందరికీ, ఆశీర్వదింపబడాలి. కానీ దేవునికి మనము లోబడి ఉండి మన పాప జీవితమును కూడా విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలను ఇస్తానని చెప్తున్నాడు. అలాంటినప్పుడు మనము యెహోవా యందు భయభక్తులు గలవారే ఆశీర్వదింపబడును అని అన్నాడు. దేవుని యందు నీతిని అనుసరించు వారే వారికి ఆశీర్వాదము కలిగినని అంటున్నాడు. మన వాక్యమునకు లోబడి ఉండాలి. మనము వాక్యంలో లోబడి ఉంటే మనకి ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి శత్రువు వచ్చినా సరే మనల్ని ఏమి చేయడు కూడా. అందరినీ కూడా మన కాళ్ళ కిందకి తీసుకొస్తానంటున్నాడు దేవుడు. అవి మనకి అనేకమైన రోజులలో మనకి తెలిసే ఉంటుంది. అందరి జీవితాలలో జరిగే ఉంటాయి ఇవన్నీ కూడా అందరి జీవితాలలో తెలిసే ఉంటాయి. అందరి జీవితాలు కూడా లోబడి ఉండాలి. మనము అందరికీ కాదు, దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. మనుషులు ఏంటంటే ఎదర ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడతారు. అలాంటి మనుషులకు మనము జడియకూడదు. దేవునికి మాత్రమే భయపడాలి, దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. అప్పుడు మనలను ఆశీర్వదిస్తానన్నాడు, దీవెనలను కుమ్మరిస్తానని అన్నాడు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభు, నీటి బుడగలాంటి జీవితాలు నాయన ప్రభు, వట్టివారం మట్టివారు ప్రభు, ఏ పాటివారం నాయన ప్రభు, నీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభు. నాయన ఎప్పటికీ నాయన ప్రభు నిన్ను విడిచిపెట్టుకోకుండా నిన్ను స్తుతించిన భాగ్యం దయచే ప్రభు. నాయన మా శత్రువులను, మిత్రులను దీవించిన ఆయన, ధనికులనేమి భేదలనేమి దీవించిన ఆయన ప్రభా. నాయన అనేకమైన శోధనలు రావచ్చు, వేదన రావచ్చు నాయన ప్రభా. వాటన్నిటిని తంచి తప్పించేవాడు నీవే నాయన ప్రభా. నాయన మా గ్రామాలని, మా సంఘాలని దీవించిన ఆయన. నాయన ప్రభా, గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభా, పిల్లలేని వరకు పిల్లలు దయచే ప్రభా. నైనా ప్రభా, యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభా. నీ కాడి మోసే వాక్యం దయచే ప్రభా. వెదవరాలు బిడ్డలని వెదవరాలను దీవించిన ఆయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ఏ పాటి వారం ప్రభా, నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. యేసయ్య నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా.
ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా, మా శత్రువుల మిత్రులు దీవించినాయన ప్రభా, మా గ్రామాలని మా దేశాలని దీవించినాయన ప్రభా, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించినాయన ప్రభా, ఇతర దేశాల్లో ప్రభా మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా, వారికి సఫలతను దయచే ప్రభా, వెళుచుండగా వచ్చుచుండగా నీ కాపుదల ఉంచినాయన ప్రభా, ఎవరెవరైతే ప్రభా నీ చేతి పనులను చేయుచున్నారో ప్రభా, ఆ చేతి పనులను దీవించినాయన ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా వారి గ్రామాలకు చేర్చున్నాయన ప్రభా. నాయన హాస్పిటల్లో అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరికీ ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నారు నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని, నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా దినాహారం నేడు మాకు దయచేయము, మా రణస్థలను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించుము, దిష్టి నుండి శోధన నుండి తప్పించుము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్ ఆమేన్. చూచుచున్న వారికి వినిచిన వారికి నా కుటుంబం పైన వాక్యం పైన ఇంకా వర్ధిల్లుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.